మనము దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందాలనుకున్నప్పుడు మన ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది? కేవలం దేవుని మీదే ఉంటుంది. మనం ఎంత బాగా ఆయన్ని అడగటం కానీ, దానిని మనం పొందటంలో ఎంత జాగ్రత్తగా ఆయన అడుగుతాం, ఎంతో పరిశుద్ధతను కూడా మనం పాటిస్తూ ఉంటాము. మనకి ఏదైనా ఉద్యోగం కావాలన్నప్పుడు, మనకి ఇష్టమైన వివాహం జరగాలనుకున్నప్పుడు, లేదైనా మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం అడిగేది ఆయన మీద ఫోకస్ అడుగుతాం. కానీ మనం అడిగిన తర్వాత మనం పొందిన దాన్ని మనం ఏ విధంగా మనం ఆయన మీదే పొందిన తర్వాత ఆయన మీదే మన దృష్టి ఉంటుందా అని ఆలోచిస్తే, పొందిన తర్వాత మాత్రం మన దృష్టి ఉండదు. ఎందుకంటే పేతురు గారు కూడా ఆయన మొదట అడిగారు, ప్రభువా నేను నీలాగా నీళ్ళ మీద నడవగలనా అని అడిగాడు ఆయన. అది ఆయన కోరిక. అప్పుడు దేవుడు ఏమన్నారంటే, రా నువ్వు అన్నారు. అన్నప్పుడు ఆయన ఎంతో సంతోషంతో కేవలము దేవుని అడిగి పొందుకున్నది దేవుని వైపే దృష్టి సారించి నీళ్ళ మీద నడవడం మొదలుపెట్టాడు. ఆయనకి అందింది వెంటనే. ఆయన అడిగింది ఆయనకు అందగానే ఆయన దృష్టి మారిపోయి ఆ సముద్రాన్ని గాలిని చూసి భయపడిపోయి మునిగిపోతా ఉన్నాడు. అడిగినది పొందుకునే వరకే మనకి దేవుని మీద దృష్టి ఉంటుంది. మన దాన్ని పొందిన తర్వాత దేవుడి నుంచి మన దృష్టి తొలగిపోయి లోకం వైపు మనం ఆకర్షించబడితే గనక అది మనం పొందిన దాన్ని పూర్తిగా దానికి న్యాయం చేకూర్చలేము. దేవుణ్ణి మన హృదయం పూర్తిగా మనం జీవితాంతము మోయలేము. కాబట్టి మనం పొందింది అది సార్థకత చేకూరాలంటే, లోకములో దాని యొక్క ఫలము మనం చూడాలంటే, పొందిన తర్వాత కూడా మనము దానిలోంచి దృష్టి మరల్చకూడదు. దేవుని యొక్క ఫలాలు అది పూర్తిగా వినియోగపడేలాగా ఆ దృష్టి దేవుని మీదే ఉండాలి. అదే కదా మనం కార్యారంభం కంటే కార్యాంతం మేలు అని ప్రసంగి గ్రంథంలో చెప్తారు. ఆరంభించినప్పుడు ఉన్నటువంటి తీక్షణత, ఆ ఫోకస్ మనం అంతం దాకా దాన్ని ముగించేంత వరకు కూడా అది ఉండాలి. ఆ విధంగా అంతం వరకు మన కార్యము సఫలమయ్యేలాగా దేవునిని మనందరి పక్షాన ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. ఆమేన్.